ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: దేశంలో ఆర్థిక సేవలను ప్రజాస్వామీకరించడంలో ఫిన్టెక్ ముఖ్యమైన పాత్ర పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కళాశాలలో రహస్య కెమెరాలు ఆరోపణల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో పాల్గొనాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో రహదారులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్టలోని ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2024 సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సేవలను ప్రజాస్వామీకరించడంలో ఫిన్టెక్ ముఖ్యమైన పాత్ర పోషించిందని తెలిపారు. భారత్లో ఫిన్టెక్ తీసుకువచ్చిన పరివర్తన కేవలం సాంకేతికతకే పరిమితం కాలేదని, ఆ సంస్థ సామాజిక ప్రభావం విస్తృతమైనదని ప్రధానమంత్రి పేర్కొంటూ, हमारे फिनटेक स्टार्टअप्स में 500% वृद्धि हुई है। सस्ते मोबाइल फोन, सस्ते डेटा और जीरो बैलेंस जनधन बैंक खातों ने भारत में कमाल कर दिया है। हमारे नौजवानों के इनोवेशन का और फ्यूचर की संभावनाओं का तो हमारी कल्चरल डाइवर्सिटी देखकर दंग रह जाते थे, हैरान हो जाते थे। अब लोग भारत आते हैं तो हमारी फिनटेक डाइवर्सिटी को देखकर भी हैरान होते हैं. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు ఉన్నాయనే ఆరోపణల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. వసతి గృహంలో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని, తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఘటనా స్థలంలో విచారణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక మరోవైపు గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు వెల్లడించారు. బాలికల వసతి గృహంలో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని తెలిపారు. విద్యార్థినులు ఈ సమస్య గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల పింఛన్లను రేపు లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. వచ్చే నెల 1వ తేదీన ఆదివారం సెలవు కావడంతో ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ అధికారులు పింఛన్లను రేపు పంపిణీ చేయనున్నారు. ఇలా ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ రంజిత్ భాషా తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి కర్నూలు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పుచ్చకాయలమడ చేరుకుని పింఛన్లు పంపిణీ చేస్తారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ రహదారులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని రాష్ట రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ది వినాయకుడిని మంత్రి కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో రహదారులు సరిగ్గా లేవన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రామ సడక్ యోజన పథకం నిధులతో పాటు రాష్ట ప్రభుత్వ నిధులతో త్వరలోనే నూతన రహదారులను అభివృద్ది చేయనున్నామని మంత్రి తెలిపారు. ప్యారిస్లో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో ఈరోజు 3 భారతీయ అథ్లెట్లు వివిధ విభాగాల్లో పోటీ పడతారు. టోక్యో డబుల్ మెడలిస్ట్ అవనీ లేఖ్రా R2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 క్వాలిఫికేషన్ ఫైనల్లో పోటీ పడతారు. ఇదే పోటీలో మోనా అగర్వాల్ కూడా పాల్గొంటారు. టోక్యో పారా ఒలింపిక్స్ రజత పతక విజేత సుహాస్ యతిరాజ్ 2వ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో పాల్గొనాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కోరారు. వన మహోత్సవం సందర్భంగా ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి మేలు చేస్తాయని, దేశీయ మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అందరికీ మేలు చేసే మొక్కలే మన నేస్తాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
ఈ వన మహోత్సవ కార్యక్రమం పర్యావరణ సమతుల్యత కోసం 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళవుతాం. ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీతాఫలం ఇలాంటి మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం. ఇలా ఉండగా పల్నాడు జిల్లాలో భారీ వర్షాల కారణంగా నరసరావుపేటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనే వన మహోత్సవ కార్యక్రమం పర్యటన రద్దయిందని అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పిలుపునిచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొత్తూరులోని నగర వనంలో ఈరోజు జరిగిన వనమహోత్సవ కార్యక్రమంలో అధికారులతో కలిసి ఆయన మొక్కలను నాటారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. విద్యార్థి దశ నుంచే పిల్లలకు పర్యావరణంపై అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతుల పంట సాగు ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని జలసౌధలో పంటల ఆయకట్టుకు సంబంధించిన నీటి ప్రాజెక్టులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని చింతలపూడి ఎత్తిపోతల, నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల కింద ఆయకట్టు సాగుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాగర్ ఎడమ కాలువ కింద చెరువులు నింపి తాగునీరు అందించాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 5.70 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జి. సంధ్యారాణి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో మంత్రి నిన్న సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాక్ష్యం అంగన్వాడీ పథకం కింద 50 కోట్ల రూపాయలు, పీఎం జన్మన్ కింద మరో 20 కోట్లు మంజూరు చేశారని, అడిగిన వెంటనే స్పందించి నిధులు విడుదల చేసినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంజూరు చేసిన నిధులతో అంగన్వాడీలను సౌకర్యవంతంగా మారుస్తామన్నారు. బాలామృతం తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు 80 కోట్లను విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్లు సంధ్యారాణి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్దిలో భాగంగా విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లో ఏర్పాటవుతున్న వివిధ పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలను కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వీసీఐసీ 5వ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ఆర్థిక సేవలను ప్రజాస్వామీకరించడంలో ఫిన్టెక్ ముఖ్యమైన పాత్ర పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కళాశాలలో రహస్య కెమెరాలు ఆరోపణల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో పాల్గొనాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో రహదారులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.